హైదరాబాద్ మునుగుతోంది. భారీ వర్షాలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. ఓవైపు జంట జలాశయాల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో మూసీ నదిలో ప్రవాహం వేగంగా పెరుగుతోంది. మరోవైపు నగరంలో వాన దంచి కొడుతోంది. మధ్యాహ్నం తర్వాత మరింత భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఏం జరుగుతుందోనని హైదరాబాదీలు హైరానా చెందుతున్నారు. మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు నిర్వహించి పిల్లలను ఇళ్లకు పంపిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, శివ, హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం అయితే దంచి కొడుతుంది. అన్ని ఏరియాలో కూడా సేమ్ సీన్ అయితే రిపీట్ అవుతున్న పరిస్థితి. ప్రజెంట్ నేను హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు వీధులంతా కూడా పైన ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీ వర్షం నీరంతా కూడా ఈ యొక్క ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. మరి ఈరోజు ఉదయమే ఇటు 3 గేట్లని దాదాపు 3 ఫీట్ల మేర అధికారులు ఎత్తి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నదులకు కూడా వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఇటు మూసీ పరిసర ప్రాంతాలన్నీ కూడా బిక్కుబిక్కు పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు విజువల్ చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా భారీ వర్షం పడుతుంది. అయితే హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1764 కాగా ప్రజెంట్ మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం 1762 మీటర్లకు కూడా చేరింది, అడుగులకు కూడా చేరింది. కాబట్టి మరో 2 అడుగులకు చేరితే మాత్రం కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎత్తినప్పుడు మరి హిమాయత్ సాగర్ ప్రాజెక్టు కూడా మొత్తం 14 గేట్లు ఉన్నాయి. మరి ఇప్పటికే ఇటు ఒక 3 గేట్లు కూడా 3 ఫీట్ల మేర ఎత్తి మరి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మూసీ కాలువలకు కూడా మరి వాటర్ కూడా రిలీజ్ చేశారు అధికారులు. మరి ఈరోజు ఉదయమే అధికారులు ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకంటే ముప్పు ప్రాంతాలను కూడా ఇప్పటికే బిక్కుబిక్కుంటున్నాయి. మరి ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు. మరి మొత్తం నిండుకుని తరలిస్తుంది హిమాయత్ సాగర్. మొత్తం చూస్తే మాత్రం మరోవైపు ఉస్మాన్ సాగర్ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉంది. మరి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా చేరుకుంటున్న పరిస్థితి. కాబట్టి మరి ఇటు పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తినప్పుడు మరి మూసీ పరిసర ప్రాంతాల్లో వాటర్ అంతా కూడా రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తి వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో వాటర్ అంతా కూడా కింద దిగువ ఉన్నటువంటి మూసీలకే వెళ్తుంది. మరి మూసీ పరిసర ప్రాంతాలు అంటే ఇటు 2 వైపులా ఎక్కడ కూడా సైడ్ వాల్స్, సైడ్ గోడ లేకపోవడంతో చాలా మంది పేద మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఇటు మూసీ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా మరి ముప్పు గురే ప్రమాదం ఉంటుంది. మరి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా వాళ్ళని అప్రమత్తం కూడా చేయడం జరిగింది. మరి ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి అధికారుల సూచనలు సలహాలు కూడా పాటించాలని కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు అంటే ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషల్లీ మూసీ పరిసర ప్రాంత ప్రజలు. ఎందుకంటే ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండినప్పుడు మరి దిగువన ఎగువ కురిసే వర్షాలతో మరి దిగువన ఎక్కువగా ప్రమాదం గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి 3 గేట్లు కూడా 3 ఫీట్ల మేర ఎత్తినటువంటి అధికారులు మరి ఇప్పటికే కింది స్థాయి అంటే కింద ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. రెడ్ అలర్ట్ కూడా చెప్పడం జరిగింది, అనౌన్స్మెంట్ కూడా చేశారు. మరి మూసీ పరిసర ప్రాంత ప్రజలంతా కూడా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కానీ మరి వాళ్ళ ఇళ్ళలోకి వర్షపు నీరు చేరినా కానీ మరి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మన విజువల్స్ చూస్తున్నాం, ఇదంతా కూడా పైన హిమాయత్ సాగర్ సంబంధించిన పైన కూడా. కాబట్టి ఇక్కడ మన విజువల్స్ చూస్తున్నాం, మొత్తం అన్ని కూడా వాటర్ అంతా కూడా పొంగి పొర్లుతున్నాయి. మొత్తం కిందికి దిగువ ఉన్నటువంటి మూసీ కాలంలోకే ఇదంతా కూడా వాటర్ అంతా కూడా వెళుతుంది. మరి భారీగా వర్షపు నీరంతా కూడా మరి హిమాయత్ సాగర్ ప్రాజెక్టులో కూడా చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం నురగలు కక్కుతున్నటువంటి విజువల్ చూస్తున్నాం వాటర్ అంతా కూడా. కాబట్టి ఇదంతా కూడా కిందన మనం అవతల ఇటు అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది. మరి అంతా ఇప్పటికే ఇటు అవుటర్ రింగ్ రోడ్ పై కూడా కొంతవరకు వాటర్ రావడంతో మరి అవుటర్ రింగ్ రోడ్ పై ఇటు వర్షం నీరు కూడా చేయడంతో కొంతవరకు వాహనాల రాకపోవలకు కూడా ఇబ్బందులు కూడా తలెత్తున్నాయి. దీంట్లో ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇక్కడ
మొత్తం విధాలు చూస్తున్నాం. మరి భారీగా వర్షం నీరంతా కూడా కిందికి వెళ్తుంది కాబట్టి మరి ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ పరిస్థితుల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం తప్ప ఎవరు కూడా వెళ్ళొద్దు. మరి ఇప్పటికే ఇటు మూసి పరివాహక ప్రాంతాలు కూడా కొన్ని ముప్పుకు గురైనట్టుగా తెలుస్తూ ఉంది. మరి అధికార యంత్రాంగం ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరి మూసి పరివాహక ప్రాంతాలంతా కూడా ప్రజలంతా కూడా మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మరి వాళ్ళని కొంతమందిని కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. వారు ఇప్పటికే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొంతవరకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎవరైనా ఇబ్బంది తలెత్తిన మాత్రం వెంటనే అధికార యంత్రాంగం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేసి వాళ్ళ సహాయక చర్యలు కూడా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి 3 రోజుల పాటు కూడా పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా మూసి అంతా కూడా ముప్పు గురే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎంత వర్షపాతం నమోదైనా సిటీలో దాదాపు 2-3 గంటల్లోనే అంత క్లియర్ అవుతున్నప్పటికీ కానీ ఇక్కడ వాటర్ అంతా కూడా హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ వాటర్ అంతా కూడా మరి మూసీ నదిలోకి వెళ్తుంది. కాబట్టి మరి మూసీ నదిలో పక్కన కూడా ఇటు నల్గొండ వరకు కూడా మరి చుట్టుపక్కల కూడా చాలా మంది కూడా నివాసం ఉంటారు. కాబట్టి మరి వాళ్ళ ఇళ్ళలో కూడా వర్షం నీరు చేస్తే మరి వాళ్ళ ఇంట్లోని వస్తువులు కానీ అన్ని కూడా తడిసే ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు చాలా వరకు కూడా గతాలు కూడా ప్రమాదాలు కూడా తలెత్తాయి. చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి గతంలో. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ప్రజెంట్ ఈ వర్షాలు చూస్తుంటే మాత్రం మరి కొంతవరకు ఎడతెలిపి లేకుండా వర్షం పడుతుంది. దాదాపు 2 గంటల నుంచి కూడా వర్షపాతం భారీగా నమోదవుతుంది. ఇటు సిటీ సెంటర్తో పాటు సిటీ నలువైపులా కూడా వర్షం అయితే దంచి కొడుతుంది. చాలా చోట్ల కూడా వర్షం నీరు రోడ్లపై చేరడంతో ఇటు వాహనదారులు పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల మ్యాన్హోల్స్ అన్ని కూడా కూడుకుపోయిన పరిస్థితి. దీంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇటు మోకాళ్ళతో వర్షంలో ఇటు పబ్లిక్ నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఒకవైపు హైడ్రాతో పాటు మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగి ఎప్పటికక్కడికి వాటర్ని క్లియర్ చేస్తున్నప్పటికీ మరి భారీగా వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. మరి ఈ రోజు ఇలాగే కంటిన్యూ అవుతే మాత్రం హైదరాబాద్కి అయితే ముప్పు అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ అన్ని చెత్తాచెదరంతో నిండుకపోవడంతో మరి అవన్నీ కూడా పొంగి పొర్లి మరి దగ్గరలోని కాలనీలోకి చేరుతుంది. కాబట్టి మరి ఇప్పటికే కొన్ని కాలనీలన్నీ కూడా ముప్పుకు గురయ్యాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి. మరి సిటీ షోర్ ప్రాంతాలన్నీ కూడా ఓవరాల్గా అయితే బిక్కి ఉంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం కొడుతున్న వర్షంతో మాత్రం ఇటు సిటీ జనం అంతా కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఎందుకంటే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇటు అధికార యంత్రాంగం అంటే విద్యుత్ శాఖ అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు హైడ్రా టీంలు డిఆర్ఎస్ బృందాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు మరి సహాయక చర్యలు కూడా చేపట్టాలని కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం దాదాపు 2 గంటల నుంచి కూడా వర్షం భారీగా పడుతుంది. మరి దీంతో లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే జలమైన పరిస్థితి ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా జాగ్రత్త పాటిస్తూ మరి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ మాత్రం చాలా చోట్ల ఇటు అమీర్పేట కానీ కిష్టానగర్ కానీ యూసఫ్గూడ కానీ బోరాబండ అదేవిధంగా కుక్కట్పల్లి కేపీహెచ్బి అబ్దుల్లాపూర్ మెట్టు అదేవిధంగా సిటీ శివారు ప్రాంతం బోడుప్పలు కానీ ఇటు చాలా చోట్ల కూడా వర్షపు నీరు రోడ్లపై జరిగింది. కొన్ని కాలనీలకు కూడా వర్షపు నీరు రావడంతో కాలనీ వాసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. దీంతో చెట్లు కూడా కొన్ని నేల కొరగడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం హిమాయత్ సాగర్ వద్ద మాత్రం దాదాపు ప్రాజెక్ట్ అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంది. మరి 3 గేట్లు అయితే 3 ఫీట్ల మేరీ ఎత్తి దిగువ ప్రాంతంలో ఉన్న మూసీలో కూడా వాటర్ను కూడా రిలీజ్ చేస్తారు. ఒకవైపు ఇటు గండిపేట్ ఉస్మాన్ సాగర్ గేట్లు కూడా ఎత్తి దిగువ కూడా వేశారు. కాబట్టి మరి కొంతవరకు అయితే మూసీ పరివాహక ప్రాంతాలు మాత్రం బిక్కు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓవరాల్ చూస్తే మాత్రం ఈ 2 రోజులు మాత్రం గండం కట్టెక్తే గానీ హైదరాబాద్ కోలుకునే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా వర్షం దంచి కొడుతుంది. ఇదే రేపు కూడా కంటిన్యూ అవకాశం ఉంది. మరి ఈ 2 రోజుల పాటు కూడా మరి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరి అది బలహీన వరకు కూడా ఈ భారీ వర్షం అయితే కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ కు ముప్పు వాటిలే ప్రభావం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే సతీష్ ఇప్పటికే హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది? అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ప్రతిసారి కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమయమైపోయి ప్రజలు కూడా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి వారికి ఏమైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఏమైనా చేసిన పరిస్థితి ఉందా?
ఎస్ శివ, ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష సమావేశాన్ని కూడా ఒకటే చెప్పడం జరిగింది. మరి ఈ 2 రోజుల పాటు కూడా పురవాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి అన్నట్టుగానే ఇటు జిహెచ్ఎంసీ టీంతో పాటు మాన్సూన్ టీంలు, హైడ్రా టీంలు, ఇటు డిఆర్ఎస్ బృందాలను కూడా రంగంలో దిగి మరి ముప్పు పార్టీల ప్రాంతాలు కూడా వాళ్ళు పర్యటిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం వెంటనే వెళ్లి సాల్వ్ చేసే ప్రయత్నిస్తారు. మరి కొన్ని ఏరియాలకు ఇటు హైడ్రా టీములు కానీ జిహెచ్ఎంసీ టీములు కానీ వెళ్ళనే పరిస్థితుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా వర్షం అయితే దంచుకుంటున్న పరిస్థితి కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం హైడ్రా టీములు కానీ మాన్సూన్ టీములు అన్ని కూడా డిప్లాయ్ చేశారు. ఎక్కడికెక్కడ ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కూడుకపోయినా కానీ వర్షం నీరు రోడ్లపైకి వచ్చినప్పుడు కూడా అక్కడికక్కడ క్లియర్ చేసే ప్రయత్నిస్తారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా కొంతవరకు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి భారీగా వర్షపాతం నమోదు కావడం, ఇటు భారీగా వర్షపాతం పడుతుండటంతో చాలా చోట్ల కూడా మ్యాన్ హోల్స్ అన్ని కూడా పొంగిపొర్లి ఆ నీరంతా కూడా రోడ్లపై రావడంతో దాదాపు మొలకాళ్ళతో వర్షపు నీటిలోనే వాహనాలు కూడా మూవ్మెంట్ అయితే చాలా వరకు స్లో అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 1/2 కిలోమీటర్ జర్నీకే గంట నుంచి 2 గంటలు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జనరల్ గా సాధారణ జరుగుతున్నే హైదరాబాద్ లో ట్రాఫిక్ అంటే నరకయాత్ర ఉంటుంది. ఇక వర్షం పడితే మాత్రం చెప్పనక్కర్ల పరిస్థితి, మొత్తం ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోతుంది. వారు ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా రోడ్లపై వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి మొన్న మనం చూసాం ఇటు కృష్ణానగర్ గాడి, యూసఫ్ కూడా, బోరాబండ, ఇటు అమీర్పేటలో కూడా మొత్తం మెట్రో స్టేషన్ మొత్తం దాదాపు కింది స్థాయిలో దాదాపు నడుము లోతు వాటర్ వచ్చే పరిస్థితి. కాబట్టి ఈ 2 రోజుల పాటు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను కూడా జలమైపోయాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాలు కూడా ముప్పు గురే పరిస్థితి. కాబట్టి మరోవైపు ఇటు మూసి పరివాహక ప్రాంతాలు అయితే మరీ దారుణం ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా ఇటు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ వాటర్ రిలీజ్ చేసినప్పుడు అంతా కూడా మూసి పరివాహక ప్రాంతాలను కూడా ముప్పుకు గురే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అంతా కూడా జాగ్రత్త తీసుకుంటే కానీ కవర్ గాడి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికే అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పురవాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కంట్రోల్ రూమ్ కూడా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటు హైడ్రా టీములు కూడా రంగంలో తీసి ఇటు మాన్సూన్ టీములు కానీ డిఆర్ఎస్ బృందాలు కూడా డిప్లాయ్ చేసి ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. వారు ఎక్కడైనా అనుకోని ఇబ్బందులు ఏర్పడినప్పుడు కానీ ఆయన సంఘటన జరిగినప్పుడు కానీ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యేందుకు, అది ఎందుకంటే సిటీ వ్యాప్తంగా కూడా చాలా మంది కూడా నాలన్నీ కూడా పొంగి పొరుతున్న పరిస్థితి. కాబట్టి మరి అక్కడ కూడా జాగ్రత్తలు పాటించాలని కూడా ఇప్పటికే అధికారులు యంత్రాంగం కూడా సూచించడం జరిగింది. మరి ప్రజెంట్తో మాత్రం ఇటు జిహెచ్ఎంసీ టీములు, హైడ్రా టీములు రంగంలో దిగి మరి ఇటు పురవాస కేంద్రాలు కూడా కొంతమంది తరలిస్తున్నారు. మరి 2 రోజుల పాటు కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మరి ప్రమాదం అయితే పోతుందని చెప్పుకోవచ్చు హైదరాబాద్ వాసులకి. కాబట్టి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.